ఆ రోజు రాత్రి చాలా ప్రశాంతంగా ఉంది. గాలి కూడా నెమ్మదిగా వీస్తోంది. ఇంటి బయట ఎవరూ లేరు. నేను ఒంటరిగా నా గదిలో కూర్చున్నాను. ఫోన్ చూస్తూ టైంపాస్ చేస్తున్నాను. అమ్మ కిచెన్లో ఉంది. నాన్న ఇంకా బయట పన్నించి రాలేదు. అప్పుడొక్కసారిగా టక్ టక్ అని తలుపు దగ్గర శబ్దం వచ్చింది. నేను మొదట పట్టించుకోలేదు. ఎవరైనా బయట వెళ్ళి ఉంటారు అనుకున్నాను. కాని మళ్ళీ టక్ టక్ టక్. ఈసారి కొంచెం గట్టిగా వినిపించింది. నా గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఇంత రాత్రి ఎవరు అనిపించింది. అమ్మను పిలవాలా అనుకున్నాను. కాని ఆమె బిజీగా ఉంది. నేను నెమ్మదిగా లేచి తలుపు దగ్గరికి వెళ్లాను. ఎవరు అనడిగాను. ఎవ్వరూ మాట్లాడలేదు. నాకొంచెం భయం వేసింది. అయినా కూడా తలుపు తీయాలా అనిపించింది. అప్పుడే మళ్లీ తలుపు తట్టారు. ఈసారి ఇంకా గట్టిగా. నేను జాగ్రత్తగా తలుపు తెరిచాను. బయట ఎవరూ లేరు. ఖాళీగా ఉంది. నేను చుట్టూ చూశాను. ఎవరూ కనిపించలేదు. ఇదేమిటి అనిపించింది. తలుపు మూసి తిరిగి గదిలోకి వచ్చాను. కొన్ని నిమిషాలు గడిచాయి. మళ్ళీ టక్ టక్. ఈసారి నా గుండె గట్టిగా కొట్టుకుంది. నేను పరిగెత్తి తలుపు దగ్గరికి వెళ్లాను. ఎవరు అని కాస్త గట్టిగా అడిగాను. ఇంకా ఎలాంటి సమాధానం లేదు. నేను కాస్త కోపంగా తలుపు తెరిచాను. మళ్ళీ ఎవరూ లేరు. ఇప్పుడైతే నాకు నిజంగా భయం మొదలైంది. ఇంటి బయట లైట్ కూడా కాస్త డిమ్ముగా ఉంది. నేను తలుపు మూసి లాక్ వేసుకున్నాను. గదిలోకి వచ్చి కూర్చున్నాను. ఫోన్ కూడా సిగ్నల్ తగ్గిపోయింది. అప్పుడే నా వెనకాల ఏదో శబ్దం వినిపించింది. నేను నెమ్మదిగా వెనక్కి తిరిగాను. ఏమీ లేదు. ఇది నా భ్రమేనా అనిపించింది. కొంచెం టైం తర్వాత మళ్ళీ అదే శబ్దం. ఈసారి నా బెడ్ దగ్గర్నుంచే వచ్చింది. నా గుండె ఒక్కసారిగా ఆగినట్టనిపించింది. నేను భయంతో నిశ్చలంగా నిలిచిపోయాను. అప్పుడే నా ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. అన్నోన్ నంబర్. తలుపెందుకు తెరవలేదు అని ఉంది. నా చేతులు వణికిపోయాయి. ఇది ఎవరు అనిపించింది. నేను రిప్లై చేయలేదు. అప్పుడే ఇంకో మెసేజ్. నేను బయట ఉన్నాను. నా గుండె బలంగా కొట్టుకుంది. నేను కిటికీ దగ్గరికి వెళ్లి బయట చూశాను. ఎవరూ లేరు. ఇప్పుడైతే నేను పూర్తిగా టెన్షన్లోకి వెళ్ళిపోయాను. అమ్మ దగ్గరికి వెళ్లాలని అనుకున్నాను. అప్పుడే లైట్ ఒక్కసారిగా ఆఫ్ అయింది. గది మొత్తం చీకటిగా మారింది. నా శ్వాస వేగంగా పెరిగింది. అమ్మా అని గట్టిగా పిలిచాను. ఎటువంటి సమాధానం లేదు. నేను ఫోన్ టార్చ్ ఆన్ చేశాను. నెమ్మదిగా ముందుకు నడిచాను. అప్పుడే నా ముందే ఒక నీడ కదిలింది. నేను భయంతో వెనక్కి వెళ్ళిపోయాను. ఎవరు అని అరవడం మొదలుపెట్టాను. అప్పుడే లైట్ మళ్లీ ఆన్ అయింది. నా ముందు ఎవరూ లేరు. అప్పుడే అమ్మ గదిలోకి వచ్చింది. ఏమైంది అని అడిగింది. నేను జరిగినది అన్నీ చెప్పాను. అమ్మ కొంచెం నవ్వింది. నీ ఇమాజినేషన్ ఎక్కువైందేమో అంది. అప్పుడే నాన్న కూడా వచ్చారు. అతను బయట కెమెరా చెక్ చేశాడు. కొన్ని నిమిషాల తర్వాత నాన్న నవ్వుతూ వచ్చారు. ఇది చూసి భయపడ్డావా అని అడిగారు. అతను మొబైల్ చూపించాడు. బయట పిల్లలు ప్రాంక్ చేస్తున్నారు. తలుపు తట్టి దాక్కుంటున్నారు. అన్నోన్ నంబర్ నుంచి మెసేజ్ కూడా వాళ్లదే. అది చూసి నాకు షాక్ అయింది. నేను అంతా భయపడి రియాక్షన్ ఇచ్చాను. అమ్మా నాన్న ఇద్దరూ నవ్వేశారు. నేను కూడా తర్వాత నవ్వేశాను. కానీ ఆ రాత్రి మాత్రం నేను ఒంటరిగా నిద్రపోలేకపోయాను.